బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నూతన గవర్నర్ గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్ ఇవాళ ఉదయం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో ఆమెతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రమాణం చేయిస్తారు. తమిళిసై ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. 1100 మంది అతిథులను ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ తో పాటు విపక్ష నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. తమిళిసై సౌందరరాజన్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ఆమెకు స్వాగతం పలకటానికి సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, అధికారులు తరలివచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ పోలీసులు కొత్త గవర్నర్కు గౌరవ వందనం సమర్పిస్తారు. తర్వాత ఆమె రాజ్ భవన్ కు వెళ్తారు. హైదరాబాద్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. తెలంగాణ నూతన గవర్నర్ గా నియమితులైన తమిళిసై అక్కడికి చేరుకుంటున్నారు. ఆవిడ ఈరోజు 11 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆవిడతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రమాణం చేయిస్తారు. తమిళిసై ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. 1100 మంది అతిథులను ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ తో పాటు విపక్ష నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. తమిళిసై సౌందరరాజన్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ఆమెకు స్వాగతం పలకడానికి సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, అధికారులు తరలివచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ పోలీసులు కొత్త గవర్నర్కు గౌరవ వందనం సమర్పిస్తారు. తర్వాత ఆమె రాజ్ భవన్ కు వెళ్తారు.
తెలంగాణ నూతన గవర్నర్గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్ ఇవాళ ఉదయం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో ఆమెతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రమాణం చేయిస్తారు. తమిళిసై ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. 1100 మంది అతిథులను ఆహ్వానించారు. సీఎం కేసీఆర్తో పాటు విపక్ష నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. తమిళిసై సౌందరరాజన్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ఆమెకు స్వాగతం పలకడానికి సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, అధికారులు తరలివచ్చారు. బేగంపేట్ విమానాశ్రయంలో తెలంగాణ పోలీసులు కొత్త గవర్నర్కు గౌరవ వందనం సమర్పిస్తారు. తర్వాత ఆమె రాజ్భవన్కు వెళ్తారు. గులాబీ పార్టీలో పదవుల జాతర మొదలైంది. తెలంగాణ నూతన గవర్నర్గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్ ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో సౌందరరాజన్ ఎంబీబీఎస్ చదివారు. ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీలో గైనకాలజీలో పీజీ చేశారు. ఆ సమయంలో విద్యార్థి సంఘ నేతగా పనిచేశారు. తండ్రి కుమారి ఆనందన్ కాంగ్రెస్లో ఉన్నారు. సౌందరరాజన్ మాత్రం బీజేపీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు. బీజేపీ పూర్తిస్థాయి కార్యకర్తగా చేరి పలు హోదాల్లో పనిచేశారు. 2007లో బీజేపీ కార్యదర్శిగా, 2010లో తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 2013లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ ప్రస్తుతం తమిళనాడు బీజేపీ చీఫ్గా ఉన్నారు. తెలంగాణ నూతన గవర్నర్గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో సౌందరరాజన్ ఎంబీబీఎస్ చదివారు. ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీలో గైనకాలజీలో పీజీ చేశారు. ఆ సమయంలో విద్యార్థి సంఘ నేతగా పనిచేశారు. తండ్రి కుమారి ఆనందన్ కాంగ్రెస్లో ఉన్న సౌందరరాజన్ మాత్రం బీజేపీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు. బీజేపీ పూర్తిస్థాయి కార్యకర్తగా చేరి పలు హోదాల్లో పనిచేశారు. 2007లో బీజేపీ కార్యదర్శిగా, 2010లో తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 2013లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ తర్వాత తమిళనాడు బీజేపీ చీఫ్గా ఉన్నారు. తెలంగాణ నూతన గవర్నర్గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్ ఇవాళ ఉదయం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో ఆమెతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రమాణం చేయిస్తారు. తమిళిసై ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. 1100 మంది అతిథులను ఆహ్వానించారు. సీఎం కేసీఆర్తో పాటు విపక్ష నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
తమిళిసై సౌందరరాజన్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ఆమెకు సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ పోలీసులు కొత్త గవర్నర్కు గౌరవ వందనం సమర్పిస్తున్నారు. తర్వాత ఆమె రాజ్భవన్కు వెళ్తారు. తెలంగాణ నూతన గవర్నర్గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో సౌందరరాజన్ ఎంబీబీఎస్ చదివారు. ఎంజీఆర్ మెడికల్ కాలేజీలో గైనకాలజీలో పీజీ చేశారు. ఆ సమయంలో విద్యార్థి సంఘం నేతగా పనిచేశారు. తండ్రి కుమారి ఆనందన్ కాంగ్రెస్లో ఉన్న సౌందరరాజన్ మాత్రం బీజేపీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు. బీజేపీ పూర్తిస్థాయి కార్యకర్తగా చేరి పలు హోదాల్లో పనిచేశారు. 2007లో బీజేపీ కార్యదర్శిగా, 2010లో తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 2013లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ తర్వాత తమిళనాడు బీజేపీ చీఫ్గా ఉన్నారు.
హైదరాబాద్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. పోలీస్ వందనం జరుగుతుంది కొత్తగా నియమితులైన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కి. భారతదేశంలో ఉన్న కొద్దిమంది మహిళా గవర్నర్లలో ఇప్పుడు ఈవిడ ఒకరు. ఇప్పటి వరకు ఆ జాబితాలో కిరణ్ బేడి, మధురిమ సిన్హా మొదలైన వారు ఉన్నారు. తెలంగాణకు కొత్తగా నియమితులైన తొలి మహిళా గవర్నర్గా ఈవిడ రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆవిడ పోలీస్ వందనం అందుకుంటున్నారు చూస్తున్నాం.